అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చికెన్ ఎలా చేయాలో చూద్దాం. పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి. ముక్కలు కోయడం వల్ల బాగా రోస్ట్ అవుతుంది. తరువాత పసుపు 1 స్పూన్ తీసుకొని చికెన్ అంతా కలపాలి. పసుపు కలిపిన చికెన్ కొంచెం సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు మసాలా దినుసులు, ఇప్పుడు ధనియాలు 1 స్పూన్ వేయాలి. కొంచెం దూరగా వేపాలి. ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు అలా వేసి కొంచెం వేపుతూ ఇప్పుడు తగినంత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయాలి. ఇదంతా దూరగా వేపాలి. ఇలా వేగడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది, రుచిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన చికెన్ ప్యాన్లో వేయాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి చికెన్ వాటర్ పోయేలాగా బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి లేకుండా వేగించాలి. అలా చేయడం వల్ల పచ్చడి పాడవదు. ఇప్పుడు పక్కన పెట్టిన చికెన్ వేసుకోవాలి. చికెన్ దోరగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగించాలి. మీరు తగినంత కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్, పక్కన పెట్టిన మసాలా వేసుకొని బాగా కలపాలి.